మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? కావాలని మీరందరూ ఏరి కోరి కాంగ్రెస్ తీసుకొచ్చారు కదా, ఏం చెప్తారు జనాలకి? ప్రజలారా దయచేసి నన్ను క్షమించండి. ఆ రోజున్న పరిస్థితులలో మాకు దిక్కు లేకనే కేసీఆర్ పోవాలని మేము కోరుకున్నాం. అది కూడా కేసీఆర్కు ఒక బుద్ధి చెప్పాలనే, ఒక జరుకు తగలాలనే. కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషం కాదు, ఆయన అనుసరిస్తున్న విధానాల్లో వ్యతిరేకించడం. కానీ మన బతుకు పెరం వేయించి పొయ్యిలో పడ్డట్టు సంవత్సరానికి ఒక ఇన్ఛార్జ్ వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. సంవత్సరం అంతకుముందు మాణిక్యం ఠాకూర్ వచ్చిండు, ఆ తర్వాత ఇంకో ఆయన వచ్చిండు, తర్వాత ఇంకో అమ్మ వచ్చింది. మా అమ్మలాగా మా అక్కలాగా మా ఇంటి చుట్టూ తిరిగింది 3 నెలలు, మమ్మల్ని అంతా తిప్పుకుంది. తర్వాత గెలిచినాక ఫోన్ కూడా లేపదామా. కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి కృతజ్ఞత ఉన్న పార్టీ అంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. దీపాదాస్ మున్షి అనే ఒక పెద్ద ఆవిడ, ప్రియరంజన్ దాస్ మున్షి గారి భార్య, మా ఇళ్ల చుట్టూ తిరిగి మా 25 సంవత్సరాల క్రెడిబిలిటీని, మా ఉద్యమ పోరాటాన్ని తను ఓటు బ్యాంక్గా మార్చుకోవడంలో మొత్తం సమాజంలో ఉన్న మేధావులు ఉద్యమకారులు అందరూ ఇళ్ళకి చుట్టింది, ఛాయ్ తాగింది, భోజనాలు చేసింది, అన్ని చేసింది. కానీ గెలిచిన తర్వాత కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలే. ఇది గొప్ప కాంగ్రెస్ పార్టీ. మేమేమి ఎమ్మెల్యే సీట్ అడిగిన వాళ్ళం కాదు, లేకపోతే వాళ్ళు ఇచ్చే కార్పొరేషన్ చైర్మన్ల కన్నా తెలంగాణ విడుదల అనేది పెద్ద బ్రాండ్. ఇలా నేను సెక్రటరీకి పోతే మంత్రులు లేచి నిలబడతారు, మర్యాదతోటో భయంతోటో భక్తితోటో ప్రేమతోటో మాట్లాడతారు. నాకు వాళ్ళు ఇచ్చే కార్పొరేషన్ సీట్ రాలేదనో కాదు, వాళ్ళు ఇచ్చే టికెట్ రాలేదనే కాదు, నిజం చెప్తున్నా. ఓకే, మీరు ఫైనల్గా తెలంగాణ ప్రజలకు క్షమాపణ. తెలంగాణ ప్రజలారా, మనం ఈ రాజకీయ పార్టీలన్నీ మనవి కావు. తెలంగాణ సోయి లేవు ఇప్పుడు. మంచో చెడో కేసీఆర్ చేసిండు, సంక్షేమం చేసిండు. అవునా, అంతకన్నా బెటర్ లీడర్షిప్ కావాలి. కేసీఆర్ని ఎందుకు అంతకన్నా బెటర్గా చేయాలని. అయితే గతం అప్పుడేమో కొంచెం నియంతృత్వం ఉంది, కుటుంబ పాలన ఉంది అని మనం వ్యతిరేకించినాం. ఇప్పుడు కుటుంబాల పాలన వచ్చింది, జిల్లాకు ఒక కుటుంబాలు పంచుకున్నారు. అప్పుడేమో కేసీఆర్ గారి కుటుంబం నలుగురే పంచుకుంటున్నారంటే, ఇలా జిల్లాలలో పాత జాగీర్దారులు జమీందారులు వచ్చినట్టు ఒక్కొక్క కుటుంబంలో 3-4 మంత్రి పదవులు, ఒక్కొక్క కుటుంబంలో 3 ఎంపీలు ఎమ్మెల్యే టికెట్లు. నేను ఏమంటున్నా అంటే, డెమోక్రసీ పేరుతో పిడికడు మంది పెత్తందారుల చేతిలోకి వెళ్ళిపోతున్నాం. ఒక ఎమ్మెల్యే సీట్ అంటే 100 కోట్లు, ఒక ఎంపీ అంటే ఒక 1000 కోట్లు ఉన్నోడే పోటీ చేయాలనే ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. ఇలా అన్ని రాజకీయ పార్టీల్లో ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు ఉన్నాయి, బీసీ సెల్లు, ఎంబీసీ సెల్లు, మైనారిటీ సెల్లు ఉన్నాయి. సెల్ అంటే జైలే కదా, సెల్ అంటే బందీయే కదా. అవును. మరి ఇన్ని రాజకీయ పార్టీలు 75 సంవత్సరాల్లో ఈ 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీని సెల్లుల్లో వేసి ఎందుకు బంధించినాయి? ప్రజలారా ఆలోచించండి. అంటే 10% కూడా లేని ఈ ఎవరైతే అగ్రవర్ణ ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళే కదా. గతంలో 556 సంస్థానాలు ఉన్న రాజులే ఇప్పుడు మన ఎంపీలు ఎమ్మెల్యేలు. 100 ఎకరాలు ఉన్న భూస్వాములు, 1000 కోట్లు ఉన్న ఇండస్ట్రియలిస్టులే కదా ఎమ్మెల్యేలు ఎంపీలు. వీళ్ళందరూ మాత్రం సెల్లుల్లో ఉండరు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు, పేదోళ్ళంతా సెల్లుల్లో వేసి బంధిస్తారు. వాళ్ళు అవసరమైనప్పుడు సెల్లులు ఓపెన్ చేస్తారు. ఓట్లప్పుడు ఓట్ల పండగ అవుతుంది, లక్షల మంది మీటింగ్ పెడతారు. ఓట్లు అయిపోగానే, ఓట్ల జాతర అయిపోగానే మళ్ళీ సెల్లులు వేసి బంధిస్తారు.